వస్తుంది కదా లెవెల్ చేయి అడ్జస్ట్ చేయి సౌండ్ అది కాదు మాస్టర్ కలిపొద్ది. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ కృపలో మమ్మను కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు. ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో మరి యొక్క దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి మేమందరం మీ మందిరానికి చేరి మీ సన్నిధానములో సమకూర్చబడి పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరిచే భాగ్యమును ధన్యతను మా అందరికీ దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, కూడి వచ్చిన వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆత్మీయ వాక్కు చేత, ఆత్మీయమైన మీ దివ్యమైన సందేశము చేత బలపరిచి స్థిరపరచండి. బిడలు చేస్తున్న ఉపవాసమును, వారి ప్రార్థనలను అంగీకరించండి, ఆలకించండి. అయ్యా, ఈ సమయంలో మీరు మాట్లాడబోతూ ఉండగా మా హృదయాలను మేము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. అలాగే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని, మనస్సును మా అందరికీ దయచేయండి. లోతైన సంగతులను మీరు మాకు నేర్పించి ఆత్మీయ లోతుల్లోనికి నడిపించి మీకు ఇంకా దగ్గరగా ఉండునట్లుగా, మీతో కలిసి నడుచున్నట్లుగా, మీతో కలిసి మీ రాజ్యములో అడుగుపెట్టున్నట్లుగా, మీ గొప్ప ఆనందములో సంతోషములో మేమందరము కూడా పాలు పంపులు పొందినట్లుగా మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. చెప్దాం అందరూ కూడా ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ గ్రంథము నుండి 22వ కీర్తన, బైబిల్ గ్రంథము నుండి 22వ కీర్తన మొదటి చరణాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నా దేవా, నా దేవా, నీవు ఏలా నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజైన దావీదు దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అంటున్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి దేవుని యొక్క కృప చేత చక్కని పాటలు కూడా వ్రాశారు. ఆ పాటల్లో ఇక్కడ వ్రాయబడిన ఈ వాక్యాల్ని చక్కగా అమర్చి మరి ఈ పాటను రాశారు. ఇవి దుఃఖములోనో, వేదనలోనో, శ్రమలలోనో, కష్టాలలో ఉన్నవారికి ఎంతో ఆదరణ ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎలా మొరపెట్టుకోవాలో ఈ కీర్తన నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. దేవా బదులేలా చెప్పవు, అతి బాధలో ఉన్నాను. బదులేలా చెప్పవు, అతి బాధలో ఉన్నాను. మానవుడనే కాదు దేవా, దేవా నా దేవా నన్ను విడువకుమో దేవా, దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. దేవా ప్రజలెల్లా నన్ను చూచి పరిహాసమాడెదరు, ప్రజలెల్లా నన్ను చూచి పరిహాసమాడెదరు. నాకు దూరము కాకు దేవా, దేవా నా దేవా మంటి పురుగును ఓ దేవా, దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. దేవా భాషాను వృషభము బలమైన సింహాలు, భాషాను వృషభము బలమైన సింహాలు, వన్యమృగములు నన్ను వెంటాడే. దేవా నా దేవా నన్ను విడువకుమో దేవా, దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను
నన్ను రక్షింపవు, నా మొరను విన్నవేలా దేవా. హల్లెలూయా. ఇది ఒక ప్రార్థనా కీర్తన అన్నమాట అండి. ఇది ఏ కీర్తన? ప్రార్థన, విజ్ఞాపన కీర్తన అని కూడా అనొచ్చు దీన్ని. ఎందుకంటే ఈ పాటలోనే తన పరిస్థితిని ఎవరికి వివరిస్తున్నాడు? దేవునికి వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు విషకరమైనటువంటి లేదా విషపూరితమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాడు. అంటే ఆ విషం కాస్తంత లోపలికి వెళ్ళిపోతే మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ అండ్ డెత్ పొజిషన్ అనమాట అండి. బతకటమో చావో బ్రతుకు అంటారు కదా. అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆదరణ కరువైపోయింది ఆయనకి. ఆయన పక్షంగా ఉండి నేను తోడుగా ఉన్నాను అనే మనిషి, నా అన్నవాడు, తోడుగా ఉన్నవాడు ఎవ్వరూ లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఆవేదనతో, రోదనతో అతడు దేవునికి చెప్తున్నటువంటి గొప్ప ఆర్తధ్వని అని మనం చెప్పచ్చు. గొప్ప ఆర్తధ్వని. మనం కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో మన పక్షంగా ఎవరు ఉండరు. మన ఇంట్లో వాళ్ళు కూడా, మన రక్త సంబంధులు కూడా మరి ఎవరు మనకు ఉండరు. ఆ టైంలో ఎవరికి చెప్పుకోవాలో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. ఇంకా టైంలో దేవుడు తప్ప మనకి ఇంకెవరు ఉండరు. దేవుడే దిక్కు మనకి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, దేవుని పిల్లలారా, మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే దావీదు పరిస్థితిని కూడా మనం ఏం చేయొచ్చు? అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, దేవుడు నా చెయ్యి పట్టుకుంటే, ఆయనే నాతో ఉంటే నాకు ఈ శోధనలు రావు. దేవుడే గనక నా చెయ్యి పట్టుకుంటే, నీ వేళ నా చెయ్యి విడిచితివి అంటే నువ్వు విడిచిపెట్టావు కాబట్టి ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు నన్నేం చేసినాయి? చుట్టేసినాయి. ఎందుకు విడిచిపెట్టావో నాకు అర్థం కావట్లా. మనుషులు అన్నవాళ్ళు ఎలాగ విడిచిపెట్టేశారు, నువ్వు కూడా విడిచిపెట్టేస్తే నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా, చాలా బాధాకరంగా, చాలా కష్టతరంగా నా జీవితం మారిపోయింది. ఆయన నా చెయ్యి విడిచిపెట్టేశాడు అంటే సందేహం లేదు, ఒక నిర్ణయానికి వచ్చేసి ఉండొచ్చు. ఏంటంటే ఇంకా నా జీవితం ఇక్కడితో అయిపోతుందేమో. దేవుడు తోడుగా ఉంటే ఆయన ఎటువంటి విజయాలు పొందాడో దావీదుకు బాగా తెలుసు. అసాధ్యం అనుకున్న వాటిని కూడా ఎంతో సునాయాసంగా, భయంకరమైన శత్రువులను కూడా అతను ఏం చేయగలిగాడు? ఒంటి చేత్తో జయించగలిగాడు. క్రూర మృగాలను కూడా ఒంటి చేత్తోనే, ఒంటరిగానే వెళ్ళి జయించాడు. అంటే దావీదు జీవితంలో 10 మందితో కలిసి చేసిన పోరాటాల కంటే అతడు ఒంటరిగా చేసిన పోరాటాలు చాలా ఎక్కువనే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటంటే, అలాంటి ఒంటరితనములో నేను గెలిచానంటే అందుకు కారణం నువ్వే. మీరు లేకపోతే నేను ఇన్ని విజయాలు పొందుకునేవాడు కాదు. నాకు స్పష్టంగా అర్థమవుతుంది, ఈరోజు ఈ శోధన నాకు వచ్చిందంటే నువ్వు నా చేయి విడిచిపెట్టావు, లేదా నన్ను అప్పగించావు. దేనికి? శోధనకి, ఆ శ్రమకి. ప్రియులరా, ఈ కీర్తన భాగంలో నుంచి, చదువుకున్న ఈ వచనంలో నుంచి మనం చాలా ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవచ్చు. చాలా. ఈ ఈ ఈ ఒక్క మాటను బట్టి మన పరిస్థితుల్లో గొప్ప ధైర్యాన్ని కలిగి మనము జీవించవచ్చు.
చాలా ఆత్మీయంగా ధైర్యంగా మనం ముందుకి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నోసార్లు మనం కూడా శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనం ఎంతో పట్టుదలతో ప్రార్థనలు చేసినా కూడా మనకు సమాధానం రానప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా మనకంతా అయోమయం అయిపోద్ది. అంతా మన లైఫ్ అంతా ఏదో స్పాయిల్ అయిపోయినట్టుగా, అల్లకొల్లం అయిపోయినట్టుగా. ఇంకా మేము బయట తిరగగలమా లేదా, రోడ్డు మీదకి వెళ్ళగలమా లేదా, మొహం చూపించగలమా లేదా, అసలు మేము బ్రతకగలమా లేదా, అయ్యో నా పరిస్థితి ఏమైపోతుంది అనుకునేటటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో మనము పట్టుదలగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనకి సమాధానం రావడం ఆలస్యం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఒకవేళ దావీదు అనుకుంటున్నట్టుగా మనం అనుకుంటామో లేదో, దేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడు అని ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. ఎందుకు విడిచిపెట్టావు ప్రభు అని అడుగుతున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. ఇదిగో నువ్వెందుకు బదులు చెప్తలేదు? ఏమండి, ఎందుకు బదులు చెప్తలేదు? బదులేలా చెప్పవు, అతి బాధలో నేనున్నాను. చాలా బాధలో ఉన్నానయ్యా. అంటే చాలామంది అంటారు నాకు ప్రార్థన చేయడం రాదండి అని. చాలా సిగ్గుచేటు. ఎందుకంటే బాధని చెప్పడం కూడా రాకపోతే ఇంకేంటి? ప్రార్థన అంటే ఏంటి? మన కష్టాన్ని దేవునికి చెప్పుకొని ఆయన సహాయాన్ని కోరడం. ఇంకా స్తుతించటం, మహింపరచడం అది దేవుని కార్యం జరిగిన తర్వాత ఎలాగ స్తుతిస్తాం, మనం ఎలాగ కనపరుస్తాం. ప్రియులరా, దేవుని పిల్లలరా, మరి ఈ కీర్తన మనకి ఎన్నో లోతైన సంగతులను నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆయన బిడ్డలను లేదా మనము ఆయన మనల్ని విడిచిపెట్టినా నష్టమే, మనం ఆయన్ని విడిచిపెట్టినా మనకే నష్టం. బాగా అర్థమవుతుందండి? ఆయన మనల్ని విడిచిపెట్టినా మనకే నష్టం, మనమే ఆయన్ని విడిచిపెట్టేసినా మనకే నష్టం. దేవునికి ఇందులో నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ సహాయం పొందుకోవాల్సిన వ్యక్తి దేవుడు కాదు, మనమే. కాబట్టి సహాయం కావాల్సింది మనకే, ఆదరణ కావాల్సింది మనకే, విజయం కావాల్సింది మనకే, విడుదల కావాల్సింది కూడా మనకే. కాబట్టి ఇప్పుడు మనం ఆయన మన చెయ్య విడిచిపెట్టనివ్వకూడదు, మనం ఆయన చేతిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు అని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషం మనం ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఆయన గనక మనల్ని విడిచిపెట్టేస్తే, ఈ తలంపు రావడానికి కానీ, ఈ మాట అనడానికి కానీ మనమే బ్రతికుండే వాళ్ళం కాదు కదా. ఏమండి, బ్రతికుండగలమా? ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే మనం బ్రతికుండగలమా? ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు అన్నాడు, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే
నీవు లేని రోజు అసలు రోజే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకపోతే అసలు ఆ మాట ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది. ఆయన విడిచిపెట్టేస్తే, ఆయన లేకుండా ఉంటే. అందుకనేనేమో ఇప్పుడు నేను ఈ శోధనల గుండా వెళ్తున్నానంటే ఒకవేళ నా చేయి విడిచిపెట్టేసారేమో దేవుడు అనే సందేహం ఎవరికి వచ్చేసింది చెప్పాలి? ఎవరికి వచ్చేసింది? దావీదుకి ఆటోమేటిక్గా ఈ సందేహం వచ్చేసింది. కాబట్టే ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను అనేటటువంటి విధంగా దేవుడికి తన వేదన చెప్పుకుంటూ అతడు ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే మాట మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభువారు అంటున్నారట, ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ దావీదన్న మాట, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఎంత ఒకేలాగున్నాయి. ఇది ఒక కోయిన్సిడెన్స్ లాగా ఆయన అన్నమాటే ఇక్కడ ఈయన కూడా అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు మరణంలోకి వెళ్ళాలి, మరణించాలి అంటే ఆ చెయ్యి
విడిచిపెట్టేయాలి. పట్టుకుని ఉంటే ఈయన చావడు, చావు ఆయన్నేమీ కూడా చేయదు. కానీ ఆయన కూడా పంటి బిగువున ఆ కొరడా దెబ్బలు, ఏమండి, ఆ గుద్దులు, ఆ మేకులు, బల్లెంపోటు, ముళ్ళ కిరీటం, ఈ బాధలు, ప్రక్క అన్యాయపు తీర్పు, అవమానాలు, మొహం మీద ఉమ్మివేయడాలు, ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు? శోధన అంటారా, లేకపోతే సంతోషం అంటారా? వాటిని శ్రమలు అంటారా, లేకపోతే సౌఖ్యంగా ఉందంటారా? ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ టైంలో కూడా యేసు ప్రభు వారు కూడా ఇదే మాట. అంటే చావుకు భయపడ్డంలా, దెబ్బలకి భయపడ్డంలా, ఆ విడిచిపెట్టేసిన ఆ ఎడబాటు, అంటే ఆ దేవుణ్ణి అలా ఆ ఒక్కరోజు 2 రోజులు 3వ రోజున మరలా తిరిగేస్తారు. ఆ సమయాన్ని, ఆ ఎడబాటును ఆయన ఏం చేయలేకపోతున్నారు? ఆయన భరించలేకపోతున్నారు. చూడండి, మనం చంటి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకున్నంతసేపు ఆ పిల్లాడు చాలా చక్కగా ఉంటాడు, ఏడవడు, నవ్వుతూ ఉంటాడు. ఒక్క నిమిషమే వాడిని వాళ్ళ అమ్మ చంకులోంచి మనం తీసుకున్నాం అనుకోండి, వెంటనే ఆ ఎడబాటు వాడు భరించలేక ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఇక్కడ చూడండి, ఒక చంటి పిల్లాడిలాగా, అమ్మో మా అమ్మ నన్ను వదిలేస్తే, మా అమ్మ దగ్గర ఉంటేనే నాకు సంతోషం, మా నాన్న దగ్గర ఉంటేనే నాకు ఆనందం అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, ఆ తండ్రితో ఆ కొద్ది సమయం ఎడబాటుని కూడా ఆయన భరించలేకపోతున్నాడు. బాధలు భరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఏడ్చాడు ఆయన లేదు. తనని గాయపరిచిన వారిని, అవమానపరిచిన వారిని ఏమైనా అన్నాడు ఆయన? శపించాడా? పోనీ తిట్టాడు ఆయన? లేదు. అంటే ఇప్పుడు ఆ దెబ్బల గురించి ఆయనకు బాధ ఏమీ లేదు, గాయాల గురించి బాధ లేదు, అవమానాల గురించి బాధ లేదు, నిందల గురించి బాధ లేదు, బళ్ళెంపోటు గురించి బాధ లేదు, కాళ్ళల్లో చేతుల్లో వేసిన మేకుల వల్ల బాధ లేదు, ముళ్ళ కిరీటం వల్ల బాధ లేదు. ఆయన బాధ అంతా విడిచిపెట్టారు. కాబట్టి ఎందుకు విడిచిపెట్టావు? ఏలి ఏలి లమా సబక్తాని అంటే, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచితివి? అంటే ఆ విడిచిపెట్టేయడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుడు విడిచిపెట్టేస్తే, దావీదు కూడా అదే ఫీలింగ్ తోటి, అదే ఆలోచనతోటి, అదే మనస్సుతోటి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇదే మాట మరలా సాక్షాత్తు దైవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నోటి వెంట మనం ఈ మాట వింటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇందులో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎడబాటు. ఎవరికి ఎడబాటు? దేవునికిని విశ్వాసికిని, దేవునికిని దేవుని పిల్లలకు మధ్యలో ఉన్నటువంటి ఆ ఎడబాటు ఉంది చూసారా, అది చాలా భయంకరమైంది. ఒక్క క్షణమైనా నిన్ను విడిచి నేను ఉండలేను. పాటలు కూడా పాడుతాం మనం. మరి ఇలా పాట పాడిన వాళ్ళు వారాలు మానేస్తారు గుడికి. ఎలా మానేస్తున్నారో ఇటు అర్థం కాదు. అంటే పాట పాడడం వరకునే వాళ్ళకి తెలుసు, కానీ అందులో ఉన్న భావం వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా దాన్ని అనుభవించి పాడితే ఏ రోజు చర్చికి వెళ్ళటం మానరు, ప్రార్థన చేయటం మానరు, దేవుణ్ణి ఆరాధించటం మానరండి. పాట ఎంత అద్భుతంగా పాడేస్తామో ఏమండి. ఒక్క క్షణమైన నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణం నువ్వు విడిచిపెట్టిస్తే నేను ఏమైపోతానో అని పాడుతున్నారు. కానీ దాని అర్థం తెలుసా? దాని అర్థం తెలిస్తే ప్రభువుని విడిచిపెట్టి నువ్వు ఉండగలవా? చర్చికి రాకుండా ఉండగలవా? దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలవా? బైబిల్ చదవకుండా ఉండగలవా? ప్రార్థన చేయకుండా ఉండగలవా? అప్పుడు నువ్వు కూడా ఇలా పాడుతావు. ఎవరిలాగా? దావీదులాగా. యేసు ప్రభు వారు అన్న మాట నీ నోటి వెంట కూడా వచ్చేస్తుంది. నిజంగా ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడానికి ఎప్పుడూ ఇష్టపడలా. మనమే ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రభువుని విడిచిపెట్టేస్తున్నాం. ఇవాళ ఆయన చేయి పట్టుకుని వెళ్తే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు మనల్ని విడిపించేస్తారండి. కానీ ఈరోజు
మనం అంటే దావీదు ఎందుకు శ్రమల్లో పడ్డాడు అన్నది పక్కన పెడితే, యేసు ప్రభువారు ఎందుకు ఆ మాట అన్నారన్న విషయం పక్కన పెడితే, మనం శోధనలో పడిపోవడానికి కారణం మనం ఆయన చేతిని విడిచిపెట్టడం వల్లే. మనం ఆయన్ని విడిచిపెట్టడం వల్లే పోయి మనం కష్టాలను కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. కోరి తెచ్చుకుని ఎంతోమంది అన్యజనాంగం ఏమో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆ కష్టాల్లో నుంచి విడుదల పొందుతుంటే, మనమేమో ఆయనతో ఉండి ఎప్పుడు సంతోషంగా ఉండాల్సిన మనం ఆయన చేయి విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా ఆయన విడిచిపెట్టి తిరుగుతూ మనం కోరి కష్టాలను, కోరి శ్రమలను, కోరి బాధలను, కోరి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాం. మనం కొని తెచ్చుకుంటున్నామండి. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఆయన ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయనైతే అన్యాయపు తీర్పు పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఒమ్ములు, పిడుగొద్దులు, శీలలు, మొండ్ల కిరీటం, బళ్ళెంపోటు, ఇవన్నీ. అయితే ఇవేమీ ఆయన్ని బాధించలేదు. ఆ బాధనంతా భరించేశాడు ఆయన. అసలు చెప్పాలంటే ఆ మాట అప్పుడు అనాలి, కానీ ఎప్పుడన్నాడు ఈయన? లాస్ట్లో అన్నాడు. అంటే ఇంకా ప్రాణం వెళ్ళిపోద్ది, చనిపోతారు అన్న టైంకి ఈ మాట ఏలీ ఏలీ లమా సబక్తాని అని అప్పుడు అన్నారు ఆయన. అంటే ఈ బాధల కంటే, ఈ అన్యాయపు తీర్పు కంటే, ఈ కొరడా దెబ్బల కంటే, పిడుగుద్దుల కంటే, అవమానాలు ఉమ్ములు వేయటం కంటే, ముళ్ళ కిరీటం కంటే, శీలల కంటే, బల్లెపు పోటు కంటే కూడా ఆయన్ని బాధించింది ఏది? దేవునితో, తండ్రితో ఎడబాటు అనేది ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే విడిచిపెడితే ఎంత బాధ ఉంటుందో అనుభవించేవాడికి తెలుస్తుంది. ఆత్మీయత కలిగిన వాళ్ళకి తెలుస్తుందండి. ప్రభువుతో గొప్ప సాన్నిహిత్యం, ప్రభువుతో గొప్ప స్నేహం కలిగి ఉన్న వాళ్ళకే విడిచిపెడితే ఎంత బాధ ఉంటుందో. ఆయన మన చేయి విడిచిపెట్టినా, మనం ఆయన చేయి విడిచిపెట్టినా ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రాణ స్నేహితులు ఒక్కరోజు మెసేజ్ ఎట్టకపోతే ప్రాణం గిలగిల్ల ఆడిపోతూ ఉంటుంది. అవునా కదా? చెప్పండి, అవునా కదా? మన ప్రాణ స్నేహితులు మనకి ఫోన్ చేయకపోయినా, మెసేజ్ పెట్టకపోయినా మనం ఏం చేస్తాం? ఏదో విలవల్లాడిపోయి ఏదో అయిపోయింది అన్నట్టుగా మనం ఏం చేస్తామండి? బాధపడిపోయి అసలు ఏమైంది ఏంటి, ఎందుకు చేయలేదు ఏంటి, ఎందుకు నాకు మెసేజ్ పెట్టలేదు ఏంటని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి మీకు ఉన్నటువంటి వ్యక్తిగత స్నేహం, ఆ ప్రేమ మనల్ని ఎక్కడికి నడిపించేస్తుంది? వేదనలోనికి అంటే ఈవేళ నన్ను పట్టించుకోలేదన్నమాట, ఈవేళ నాకు మెసేజ్ పెట్టలేదన్నమాట, ఈరోజు నాకు కాల్ చేయలేదన్నమాట చాలా వేదన కలిగిస్తుంది. అలాగే మన పిల్లలు ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఫోన్ చేయకపోతే మనకి ఏదోలా ఉంటుంది. ఇంకా వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు మనవలో, వాళ్ళని కనీసం రోజుకు ఒకసారో 2 సార్లు ఆ వీడియో కాల్లో చూడకపోతే మనకి ఎలా ఉంటుంది? మనసుకి చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా, చాలా వేదనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వాళ్ళతో మనకి ఏర్పడినటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క అనుబంధం మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అయ్యో, చిన్నోడితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, మా అమ్మాయితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, మా తమ్ముడితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఇలాగా ఆ అనుబంధం ఎప్పుడైతే ఆ దూరం అవుతూ ఉంటామో మనకేం కలుగుతూ ఉంటుంది? బాధ అనేది కలుగుతూ ఉంటుంది. నాకు తెలిసి దేవునితో చాలామందికి ఇలాంటి అనుబంధం లేదు. మొక్కుబడి బంధం, అనుబంధం కాదు అది. ఏ బంధం అది? మొక్కుబడి బంధం. నిజంగా ఆయనతో స్నేహం చేసే ఆ అనుభవం, అనుభూతి ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. ఒక రోజు కనుక ప్రార్థన చేయకపోతే ఆ బాధ ఏంటో, ఒకరోజు ఒక ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఆ బాధ ఏంటో, వాళ్ళ ప్రాణం ఎంత విలవిల్లాడిపోద్దో, ప్రార్థన చేయకపోతే ఎంత విలవిల్లాడిపోద్దో, ఈరోజు ఒక పాట పాడి ప్రభువుని కనపరచకపోతే ప్రాణం ఎంత విలవిల్లాడిపోద్దో, ఈరోజు బైబిల్ చదవకపోతే ఆ ప్రాణం ఎంత విలవిల్లాడిపోద్దో, ఆ అనుభవం, ఆ అనుభూతి, ఆ అనుబంధం ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది. అంతేగాని చదువుతున్నారా బైబిలు అంటే దిక్కులు చూస్తానే వాళ్ళకేం తెలుస్తుందండి? ఆ వాక్యం చదవడం ద్వారా దేవునితో మనకు పెరిగే అనుబంధం,
ప్రార్థన చేస్తే దేవునితో మనకు పెరిగే అనుబంధం, సహవాసం చేస్తే ఆయనతో మనకు పెరిగే అనుబంధం, పాటలు పాడి ఆరాధన చేస్తే ఆయనకుండే మనకు అనుబంధం. ఆ అనుభూతిని పొందినవాడికి తప్ప చూసేవాడికి ఏమీ కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సీరియస్గా వాక్యం వింటున్న వాడి దగ్గరికి వచ్చి ఎవడైనా పక్కన నిలబడి బయటికి రా ఒకసారి అంటే అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? దొరికితే కంఠం పోరట్టుకుని కొరికేయాలనిపించేది. అంటే నన్ను డిస్టర్బ్ చేస్తావా? నేను ఎవరు స్వరం వింటున్నాను ఈ టైంలో? దేవుని స్వరం వింటున్నాను, ప్రభు స్వరం వింటున్నాను. చూడండి, సీరియస్గా వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా కొంచెం గుసగుసలు ఆడుకుంటున్నా, ఏ ఫోన్ కాల్ ఏదో సౌండ్ వచ్చినా మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే మనం పూర్తిగా ఆయనతో ఆ వాక్య అనుభూతిలోనికి మనం వెళ్ళిపోయాం. ఆ టైంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతామా? వాళ్ళ మీద ఎక్కడ లేని కోపం మనకు వచ్చేస్తుంది. కారణం ఆయనలో ఆ అనుభూతి, ఆ అనుబంధం, అది విడిచిపెట్టుకోవడం మనకి మనసుకి ఇష్టం ఉండదు. ఆ మాట్లాడుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయటం మనకి ఇష్టం ఉండదు. అలాగే ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మరి పాటలు పాడుతున్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ నేను అనుకుంటాను. అందుకే నేను ఒక్కొక్కసారి అంటూ ఉంటాను, నాకు కోపం వచ్చేస్తుంది మీరు నిద్రపోతుంటే, నాకు కోపం వచ్చేస్తుంది మీరు కబుర్లు ఆడుతుంటే, నాకు కోపం వస్తుంది మీరు దిక్కులు చూస్తుంటే, వాక్యం పట్ల శ్రద్ధ చూపించకుండా ఉంటే. అంటే ఆయన అంత స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం గమనించాలి. వాక్యము, ఆ అనుభూతి, ఆ అనుబంధం ఎవరైతే కలుగుంటారో, ఆ సహవాసం ఎవరైతే కలుగుంటారో వారికే తెలుస్తుంది. అది అందరికీ తెలియదండి, అది అందరికీ తెలియదండి. అంత గొప్ప అనుభూతి కలిగి ఉన్నాడు కాబట్టి, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి? ఆ అనుబంధం కలిగి ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారు ఎలీ ఎలీ లమా సబక్తాని అంటున్నారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తండ్రితో ఎడబాటు అది ఏమన్నా పోనీ శాశ్వతమైందా? కాదు, జస్ట్ 3 days. అది కూడా ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ఆ జస్ట్ 3 days అనేది కూడా మనసుకు అంగీకారం. 3వ రోజున లేచిపోయారు మళ్ళీ నాయన. ఏమండి, అంతే కదా. శుక్రవారం మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల టైంకి ప్రాణం విడిచిపెట్టారు. అదో పూట, మరుసటి రోజు పూట పొద్దుట, మధ్యాహ్నం ఓ పూట, మళ్ళీ 3వ రోజు పొద్దునే ఆయన ఏమైపోయారు? ఆయన తెల్లవారుజామున లేచిపోయారు. ఆ 3 పూటలకి ఆయనకి అది చాలా పెద్ద ఎడబాటు. ఏమండి, 3 వారాలు మానేసి చర్చికి 2 వారాలు మానేసి కబుర్లు, ఏంటి కబుర్లు తెలుసా? మా గురించి ఎవరైనా వచ్చారా? మేము చర్చికి రాలేదని మాకు ఎవరన్నా ఫోన్ చేశారా? ఎందుకు చేయాలి? అసలు ఎందుకు చేయాలంటున్నాను నేను. అసలు బాధపడవలసింది ఎవరు? అయ్యో 3 వారాలు నేను దేవునికి దూరం అయిపోయానే, ఇంత ఎడబాటు వచ్చేసిందే. పరుగులెత్తుకుంటూ రావాలి ఎక్కడికి? దేవుని సన్నిధానానికి. ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేసి, మీ తోటి విశ్వాసులు, మేము రాలేదు, మమ్మల్ని కనీసం ఎవరు పట్టించుకోలేదు, మాకు ఎవరు ఫోన్ చేయలేదు అన్నారు అనుకోండి, గట్టిగా చెప్పండి సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకి ఏం చేయాలి? మనం గట్టిగా చెప్పాలా. ఏమొచ్చేలాగా? అసలు దేవునితో మీకు ఏమైనా సహవాసం ఉందా లేదా? అసలు మానేసామన్న బాధ ఎంతైనా మీకు ఉందా లేదా? మేము ఆనందిస్తున్నాం ఎక్కడా? దేవుని సన్నిధానంలో. మా ఆనందాన్ని మేము పోగొట్టుకోం. మీరు కావాలని మీ ఆనందాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. మేమేం చేస్తాం? అలా మానటం మంచిది కాదని చెప్తాం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరి దౌర్భాగ్యం? అది ఎవరి దౌర్భాగ్యం? వాళ్ళదే దౌర్భాగ్యం. ఏమండి, ఒక్కసారి ఈ మాటల్లో ఉన్న లోతును కనుక అర్థం చేసుకుంటే ఎవ్వరూ మానడానికి ఇష్టపడరు. ఎవ్వరూ దేవునితో సహవాసం పోగొట్టుకోవడం ఎవ్వరూ ఇష్టపడరండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. నేను అడుగుతాను, మనం ఆయన్ని విడిచిపెట్టేసి ఎంతకాలం అవుతుంది? మనం అంటే కొంతమంది విశ్వాసులు ఎవరైతే దేవుని సన్నిధికి ఎడబాటు అయిపోతున్నారో, విడిచిపెట్టేస్తున్నారో, లోక సంబంధమైన ఐహికమైన విచారాల్లో, లోక సంబంధమైన విషయాల్లో వీళ్ళు ఏంటంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు, మన్ను లోతుగా లేని బండ మీద పడిన విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు. మరి మంచి నేలలో పడిన విత్తనాలు అవి ఎక్కడికి పోవు, స్టాండర్డ్గా అక్కడే మొలకెత్తుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏపుగా ఎదుగుతాయి, బలంగా ఎదుగుతాయి, విస్తారమైన పంట పండుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలంటే ఆకాశ పక్షులు కూడా వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకునే అంతగా దేవుడు వాటిని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నారు, కానీ ఇప్పటికి ఇంకా దేవునితో ఇలాంటి అనుబంధం ఎంతమందికి ఉంది? దావీదుకున్న అనుబంధం, యేసుక్రీస్తు ప్రభు వారికి పరమ తండ్రితో ఉన్న అనుబంధం ఈరోజు మనలో ఎంతమందికి యేసు ప్రభుతో ఉంది ఈ అనుబంధం? ప్రియులరా, ఆ అనుబంధాన్ని పెంచుకోగలుగుతున్నామా? ఆత్మీయతను పెంచుకోగలుగుతున్నామా? ఆ ఆత్మీయ ప్రేమను మనం పెంచుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అనుబంధం కోసం పొద్దుటి మాటలు చర్చికి వెళ్ళటానికి ఒకవేళ ఆ టైంకి టిఫిన్ అవ్వకపోయినా వెళ్ళిపోతాం. ఎక్కడికి? తిన్నాకే వెళ్దామని కూడా అనుకోం. మధ్యాహ్నం భోజనం చేయకపోయినా పర్లేదు, ముందు ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేవునితో అనుబంధం అంత గొప్పది. అనుబంధం అంత గొప్పదండి. ఆకలిని లెక్క చెయ్యం, నిద్రని లెక్క చెయ్యం. చూడండి, ఆత్మీయులతో కలిసి చాన్నాళ్ళ తర్వాత కలిసి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళతో అర్ధరాత్రి దాకా కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఇగో మీ కబుర్లు తర్వాత మాట్లాడుకుందరు కానీ వచ్చి భోజనం చేయండి అంటారు ఇంట్లో వాళ్ళు. మేము చేస్తాంలే, మీరు అక్కడ పెట్టేసి మీరు వెళ్ళి పడుకోండి, మేము కాసేపు కబుర్లు ఆడుకున్న తర్వాత వచ్చి అప్పుడు కూర్చొని మేము తింటాం. అమ్మో, ఎందుకంటే మేము చాలా రోజులు అయిపోయింది మేము కలుసుకుని. ఆ అనుబంధం, అంతకుముందు వాళ్ళకిద్దరికి ఉన్నటువంటి, ఆ స్నేహితులకు ఉన్నటువంటి అనుబంధం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అక్క చెల్లెలకు ఉన్నటువంటి అనుబంధం, ఆ అన్నదమ్ములకు ఉన్నటువంటి అనుబంధం, ఆ తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్నటువంటి ఆ అనుబంధం, ఈరోజు ఎంతమంది దేవునితో కలిగి ఉన్నారు ఆ అనుబంధాన్ని? నిజంగా అలాంటి అనుబంధాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలా వద్దా? అందుకనే అక్కడ 2వ చరణం 3వ చరణం చూస్తే అక్కడ అంటాడు కదా, నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలు చేసే స్తోత్రాల మీద ఆసీనుడవైన దేవుడువు, పగలు మొరపెడుతున్నాను, అలాగని రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండటం లేదు. అంటే డే అండ్ నైట్, పగలు రాత్రి ఏం చేస్తున్నానని చెప్తున్నాడు? నేను మొరపెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు విడిచిపెట్టేసావన్న దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నేను భరించలేకపోతున్నాను ఆ బాధను అంటున్నాడు. ఆ ఎడబాటుని నేను భరించలేకపోతున్నాను ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, దేవునికి నీకు అలాంటి అనుబంధం కలుగుంటే గనక మరి శోధనలు, శ్రమలు కూడా అసలు నీకు శ్రమలే అనిపించు. పరమ తండ్రితో అనుబంధం ఉన్నంతసేపు గాయాలు ఏమన్నా ఈయనకి బాధ కలిగించాయా చెప్పండి? బల్లెంపోటు ఏమన్నా బాధ కలిగించిందా? ముళ్ళ కిరీటం ఏమైనా బాధ కలిగించిందా? ఏది బాధ కలిగించింది? విడిచిపెట్టేయాలి అనే మాటే ఆయనకి ఏమొచ్చింది? బాధ కలిగేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. ఎన్న తగినది కాదే
నీవు ఇది ఎన్న తగినది కాదే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నేను తలంచుకుంటే అసలు నా శ్రమలు శ్రమల్లాగే అనిపించలేదు. ఏమండి, అనిపించాయా? ఆ అనుబంధం ఉంది కాబట్టి శద్రకు మేషకు అబేద్నెగోలు డోంట్ కేర్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఆ అనుబంధం ఉంది కాబట్టి దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు విడిచిపెట్టేశాడా? అక్కడ కూడా అగ్నిలో కూడా వీళ్ళతో పాటు తిరుగుతున్నాడంట ఆయన అగ్నిగుండంలో. మరి సింహాలు దానియేలుకి ఏ హాని చేయకుండా దేవుడు అక్కడ దూతను నిలబెట్టాడంట. సింహాల నోళ్ళు అన్నీ మూసేసాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, దేవుని స్తోత్రం చెల్లిందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఆయన ఎడబాయని దేవుడు. ఆయన ఎడబాయుడైన అసలు ఒకవేళ నువ్వు ఆయన విడిచిపెట్టేయాలేమో కానీ ఆయన మాత్రం నిన్నెన్నడూ విడువనో ఎడబాయన అంటున్నాడు. ఆ ఎడబాయకుండా ఉండాలి అంటే ఆయనతో తగిన అనుబంధం. ఏ అనుబంధం? తండ్రితో పిల్లలకుండే అనుబంధం, తల్లితో బిడ్డకు ఉండేటటువంటి అనుబంధం యేసయ్యతో ప్రతి విశ్వాసికి ఉండాల్సిన అనుబంధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, ఒకవేళ అలాంటి పరిస్థితే గనక వస్తే ప్రియులరా, మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటి చెప్పండి? ఆయనతో మనం అనుబంధం కలిగి ఉండడం. అందుకనేనేమో దావీదు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? ఏమండి, దినమునకు 7 మార్లు కూడా చేశాడట ఆయన ప్రార్థన. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పండి. మీరు ఎన్నిసార్లు చేస్తారు? ఇప్పుడు ఎవరు అనుబంధం గొప్పదే? చెప్పాలి, ఎవరు అనుబంధం గొప్పదే? ఇప్పుడు 3 సార్లు ప్రార్థనతో పాటు మనం ఇంకా పెంచుకోవచ్చు. అంటే ప్రార్థన ఒకటి చేస్తేనే అనుబంధం పెరుగుద్దని నేను అన్నాను. బైబిల్ చదువుకున్నా కూడా ఆయనతో మనకి ఏం పెరుగుద్ది? అనుబంధం పెరుగుద్ది. పని పాటలు చేసుకుంటా కూడా మనం పాటలు పాడుకోవచ్చు. ఆయన్ని స్తుతించి ఆయన మహిమపరిచి ఏమండి పాటలు కూడా పాడవచ్చు. పాటలు పాడడం ద్వారా కూడా మనకి ఆయనతో ఏం పెరుగుద్ది? అనుబంధము పెరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి, పరిచర్య చేయడం ద్వారా కూడా మనకు ఆయనతో అనుబంధం పెరుగుద్ది. దైవికమైన ఏ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందినా మనకు ఆయనతో ఏం పెరుగుతుంది? అనుబంధం, ఆ స్నేహం మనకు పెరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక దేశానికి రాజుగా ఉండి ఆ రాజ్య పరిపాలనంతా చూసుకుంటూ కూడా మరో ప్రక్క యుద్ధాలు జరిగిస్తూ కూడా రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఈయన ఏమనాలండి? అసలనే వంటగదులు 2 రకాల కూరలు వండితే చాలు నీకు ఖాళీ కుదురుతలేదు అంటున్నావు నువ్వు. ఓ బకెట్టెడు బట్టలు ఎక్కువ పెడితే నువ్వేం కుదురుతలేదు అంటున్నా? బైబిల్ చదవడం కుదురుతలేదు అంటున్నావు. ఇంటికి 2-3 చుట్టాలు వస్తే ప్రార్థన చేసుకోవడం కుదురుతలేదు, చర్చికి రావడం కుదురుతలేదు అంటున్నావు. ఒక దేశానికి అధ్యక్షుడిగా రాజుగా ఉండి దేశ పరిపాలన చేస్తూ ఒక ప్రక్కన శత్రువులను ఎదురిస్తూ మరో ప్రక్క దేశ క్షేమం కోసం యుద్ధాలు చేస్తూ కూడా ఆయన రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ఏమనాలండి? మాట్లాడట్లేదు. ఆయన ఏమంటారో పక్కన పెట్టి అసలు మిమ్మల్ని ఏమనాల? మనల్ని మనం ఏమనుకోవాలి అసలు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? ఆయన ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? దేవునితో తనకు
అనుబంధాన్ని పెంచుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఆయన ఏం చేశాడు? ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసి యుద్ధ భూమిలో కూడా ఈయన ప్రార్థన చేస్తా యుద్ధం చేస్తున్నాడు, పాటలు పాడుతూ యుద్ధం చేస్తున్నాడు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఈ అలవాటు దావీదుకు ఉంది. ఎందుకని? గొర్రెల మందలు మేపుతున్నప్పుడు కూడా ఈయన ఏం చేసేవాడు? పాటలు పాడుతా వాటిని మందలు మేపేవాడు. పైపించి కొత్త కొత్త పాటలన్నీ రాస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ పక్క సితారా వాయిస్తూ, పిల్లన గ్రోవి వాయిస్తూ ఏం చేసేవాడు? ఓ పక్కన డ్యూటీయే, దేవునితో అనుబంధమే. నీ పనే దేవుడితో అనుబంధమే. నీ జాబే. మరో ప్రక్క నీకు ఎవరితో అనుబంధం ఉండాలి? దేవునితో అనుబంధం ఉండాలి. ఒక్కొక్కసారి ఈ మాట చెప్తే చాలామందికి విచిత్రం అనిపించవచ్చు. నేను బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఆ అనుబంధాన్ని కలిగి ఉంటాను. డ్రైవింగ్ చేస్తా, కారు మీద వెళ్తా కూడా దేవుడితో అనుబంధాన్ని. మరి ఒక కారులో వెళ్తున్నప్పుడు ఆ పాటలు ఏవి పెట్టుకుంటామో వింటూ ఉంటాం. ఒకవేళ కారులో ఎవరన్నా కూర్చొని ఎక్కువ మాట్లాడనివ్వను నేను. ఎక్కువ మాట్లాడకండి, ప్రశాంతంగా కూర్చోండి అంట. ఎందుకని? లోపల ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ, ప్రార్థన చేస్తూ, మహిమపరుస్తూ. ఏమండి, నాకు గనక కారులో వెళ్ళినప్పుడు ఎవరన్నా కబుర్లు ఎక్కువ చెప్పారంటే చాలా కోపం వచ్చేతను. ఎందుకని? ఆ టైంని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. దేవునితో మన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఓ పక్క నుంచి అందులో పాట వస్తూ ఉంటుంది, నేను పాడుకుంటూ ఉంటాను. ఓ పక్కన స్టీరింగ్ పట్టుకుని దాని మీద మ్యూజిక్ ప్లే చేసుకోండి, ఇలా ఏదో మధ్యలో వేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలి. అంటే ఆనందించటం. డ్రైవింగ్లో ఆనందం కాదు, డ్రైవింగ్ చేస్తూ పాటలు పాడుతూ ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆయనతో ఒంటరిగా వెళ్తుంటే మాత్రం ఆయనతో మాట్లాడుకుంటాను నేను. ఒంటరిగా వెళ్తున్నప్పుడు కారులో వెళ్ళినా బండి మీద వెళ్ళినా ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అనుబంధం గొప్పది, ఆ ఆనందం గొప్పది, ఆ సంతోషం గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ సంగతి, ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన అంటాడు కదా, నువ్వు వింటున్నావన్న విషయం నాకు తెలుసు. ఏం వింటున్నావని? నేను చేసే ప్రార్థన నువ్వు వింటున్నావని తెలుసు, అయినా ఎందుకో ఇంకా నాకు జవాబు పంపించలేదంటాడు. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 42వ వాక్యాన్ని చూస్తే ప్రియులరా, అక్కడ ఏం రాయబడింది? నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎల్లప్పుడూ ఈ మాట ఎవరు అంటున్నారు? యేసు ప్రభు వారు అంటున్నారు. యేసు ప్రభు వారు పరమ తండ్రికి ప్రార్థన చేస్తా, నువ్వు వింటున్నావని నాకు తెలుసు, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియటం కోసం నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. అంటే బహిరంగంగా వినబడేలా చేస్తున్నాను, ఇది అందరికీ తెలియాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగా రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్న దావీదుకి ఇంకా జవాబు రాకపోతే రాత్రికి ప్రార్థన చేసి పొద్దుడికే జవాబు వచ్చేయాలనుకుంటాం మనం ఒకసారి చేసి. అవునే కదా చెప్పండి? ఆయన రోజుకి 7 సార్లు ప్రార్థన చేసి ఆయనకే ఇంకా ఏం రాలేదు? జవాబు రాలేదు. మనం ఏం చేస్తాం? రాత్రి చేసామంటే ప్రార్థన పొద్దుటికి మన గుమ్మాలోకి మనం అడిగినవన్నీ వచ్చేయాలి, కొరియర్ బాయ్ పట్టుకొచ్చి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిజిస్టర్డ్ పోస్ట్ మన ఇంటికి వచ్చేయాలన్నట్టుగా ఉంటాం మనం. నేనంటాను, నిజంగా దేవునితో అనుబంధం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు. కాకులతో ఉదయం సాయంత్రం పంపించలేదా? ఎవరికి? ఏలియాకి పంపించలేదా? పంపించాడు. నేను ఒకటి అంటాను, ముందు నీకు కావాల్సిన నువ్వు పొందుకోవడం కాదు, మొదట దేవునితో నీకున్న అనుబంధాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలి. ఎంత పెంచుకుంటే అంత దగ్గర అయిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అంతమంది శిష్యులు ఉన్నా యేసు ప్రేమించే శిష్యుడు అని ఒకడికే వచ్చింది పేరు. అంతమంది శిష్యులు ఉన్నా ఎవరికి వచ్చింది ఆ పేరు? యోహాను గారికి ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆయన చాలా దగ్గరగా, ఎవరికి దగ్గరగా ఉన్నాడు అంటే యోహాను గారు యేసు ప్రభుతో ఏం పెంచుకున్నాడు? అనుబంధాన్ని పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు, కానీ అందరికంటే ఎక్కువగా యోహాన్ని ప్రేమించాడు. కారణం అతని అనుబంధం అంత గొప్పది, అతని ఆత్మీయత అంత గొప్పది. లాజరు గారు చనిపోయారు అన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కళ్ళంట నీళ్ళు రాయిన ఆయనకి, గాయాలు పొందిన ఆయనకు కూడా, గాయాలు పొందినప్పుడు కూడా కళ్ళంట నీళ్ళు రాలేదు. అవమానాలు పొందినప్పుడు నీళ్ళు రాలేదు. బడ్లు విచ్చుకుని పొడిచినప్పుడు కూడా ఆయన కళ్ళ వెంట నీళ్లు రాలేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం చెమట రక్తంగా వచ్చిందని ఉంటుంది, రక్తంగా మారిపోయిందని ఉంటుంది. కానీ ఆ యొక్క లాజరు దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఏమన్నారు చెప్పండి? ఆయన్ని ఎంత ప్రేమించాడో చూడు, ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడు, అతని కళ్ళ వెంట ఏమొస్తున్నాయి? అబ్బాబ్బాబ్బా. అంటే మార్తా, మరియా, లాజరు ప్రభుతో ఏం సంపాదించుకున్నారు? గొప్ప అనుబంధాన్ని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గొప్ప అనుబంధం. అందుకనే ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా సరే అటువైపు వెళ్తే కనుక ఖచ్చితంగా ఎవరింటికి వెళ్ళేవారట ఆయన? ఖచ్చితంగా మార్త గారింటికి వెళ్ళి ఆ అక్క చెల్లెల్ని, ఆ లాజర్ గారిని పరామర్శించి దర్శించి కంపల్సరీ వెళ్ళేవారంట ఆయన. తప్పనిసరిగా వెళ్ళేవారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఆ ఫెనరల్కి, సమాధి కార్యక్రమానికి వెళ్ళకపోయినా పలకరింపుకి వెళ్ళటమే కాకుండా వాళ్ళకి తనతో ఉన్న అనుబంధాన్ని కన్నీటి ద్వారా తెలియజేయడమే కాకుండా వాళ్ళ రోదన, ఇప్పుడు దావీదు అన్నట్టుగానే మార్తా, మరియలు కూడా ఏమన్నారు? ప్రభువా, నువ్వు వచ్చుంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని అంటే, అమ్మా ఇప్పుడైనా సరే నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు అంటే పునరుత్థానంలో లేస్తాడని నమ్ముతున్నాను అంటుంది ఆవిడ. అంటే ఇప్పుడు లేపు ప్రభు అని కూడా అడగలా, పునరుత్థానంలో చూస్తామని మేము నమ్ముతున్నాం. నువ్వు వచ్చావు, మాకు అదే సంతోషం, మమ్మల్ని పలకరించడానికి వచ్చి అదే ఆనందం. ఎందుకంటే చాలామంది ఆవిడని ఓదార్చాలని చూశారట వాళ్ళని, కానీ ఎవరి వల్ల కూడా వాళ్ళు ఓదార్పు, ఆదరణ పొందలేదని ఉంది. ఇప్పుడు వాళ్ళ దుఃఖం, వాళ్ళ వేదన, వాళ్ళ బాధ తీసేయడానికి మరి చనిపోయిన లాజరు గారిని బ్రతికించి వాళ్ళకి అప్పచెప్పారు. ప్రియులరా, దేవుని పిల్లరా, ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అని కబురు కూడా యేసు ప్రభు దగ్గరికి పంపించారు అంటే ప్రార్థన చేశారు అని అర్థం. అప్పుడు కూడా ప్రార్థన చేసినా కూడా చనిపోయినా కానీ మరలా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆయన ఏం చేశారు? ఆదరించి లాజర్ని తిరిగి బ్రతికించి, కుళ్ళిపోయిన ఆ శరీరాన్ని మరలా బాగు చేసి బ్రతికించి మరలా వాళ్ళకి అప్పచెప్పాడు ఆయన. ఏమండి, తబిత చనిపోయినప్పుడు కూడా మరి దేవుని సేవకుడు ఏం చేశాడు? అక్కడ వాళ్ళకి బ్రతికించి మరలా అప్పచెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా ఆవిడ గురించి ఏం జ్ఞాపకం చేసుకున్నారు? దైవికమైన కార్యక్రమాలు, దేవునితో ఆమెకున్న అనుబంధం, అక్కడ ప్రజలతో ఆవిడకున్నటువంటి విధవరాల పక్షంగా ఆవిడ చూపించిన దైవ ప్రేమ, అనుబంధం, అవే చెప్పారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం ఎంత దేవునితో అనుబంధాన్ని కలుగుంటే అంత క్షేమం మనకి, అంత కృప మనకి, మన పట్ల అంతే అనుబంధాన్ని ఎవరు కూడా కలిగి ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉంటారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, నమ్మకం ఉంచితే చాలు, కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. పనులు ఉన్నాయని మనం సాకులు చెప్పడం, ఖాళీ ఉండలేదని సాకులు చెప్పడం మానేసి ఎంతవరకు నువ్వు దేవునితో అనుబంధానికి సమయం ఇవ్వగలవో అంతవరకు నువ్వు సమయం ఇచ్చి ఎవరితో నీ అనుబంధాన్ని పెంచుకోవాలి? దేవునితో నీ అనుబంధాన్ని, ఆ యొక్క మరి ప్రేమను, ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డగా, ఆయనకి ఇంకా చేరిగ్గా, ఇంకా దగ్గరగా మరి మనం వెతుక్కుంటూ వచ్చారంటే మన మీద ఆయనకున్న ప్రేమను, అనుబంధాన్ని చూపించారు. ఇప్పుడు మనం ఆయనతో అనుబంధాన్ని ఏం చేయాలి? మనం పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. కొడుకుతో అనుబంధం ఉంది కాబట్టి చిన్న కొడుకు తప్పిపోయినా కానీ తిరిగి రాగానే వాడు ఏం చెప్తున్నాడు కూడా వినకుండా వెంటనే వెళ్ళి ఏం చేశాడు? చేర్చుకున్నాడు. అది తండ్రికి బిడ్డకి ఉన్న అనుబంధం. ఆ అనుబంధం నేను అంటాను, ఎందుకంటే అలాంటి అనుబంధమే మన పట్ల ఎవరు కలిగి ఉన్నారు? యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. మనం ఎంత ఘోర పాపులమైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేర్చుకోవడానికి, నీతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాధల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, ఒంటరితనంలో ఉన్నావు, ఏం పర్వాలేదు.
ఈ కీర్తన ద్వారా దేవునికి మనం ఎలా మొరపెట్టాలి, మన వేదన, మన ఆర్తనాదాన్ని మనం ఎలా తెలియచేయాలి, మరి దేవునితో ఆ సంబంధాన్ని, ఆ అనుబంధాన్ని మనం ఎలా పెంచుకోవాలనేది చాలా చక్కని మాటలు. ఇంకా లోతు ఇంకా వెళ్ళిపోతే ఇంకా బోల్డంత లోతు ఉంది ఇందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవునితో మీకు ఎటువంటి అనుబంధం ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. చెయ్యి విడిచిపెట్టేస్తే అన్న ఆలోచన రావటానికి కూడా భయంకరంగానే ఉంది. మరి నువ్వు దేవుడు చెయ్యి విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా తిరిగితే మరి ఆ అనుబంధాన్ని నువ్వు ఏ విధంగా కలిగి ఉంటావు? ఆ సహవాసాన్ని నువ్వు ఏ విధంగా కలిగి ఉంటావు? అంత రాజ్యపాలనలో ఉన్నటువంటి దావీదే రోజుకు 7 సార్లు దేవునికి మొరపెట్టడం అంటే అంత అనుబంధాన్ని దేవునితో అతడు కలిగి ఉన్నాడే. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవాళ కొద్ది పనులు పెట్టుకుని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, దేవునితో నీ అనుబంధాన్ని, ఆ యొక్క ప్రేమను పెంచుకోకుండా నువ్వు దేవునికి నీకు తెలియకుండానే ఏమైపోతున్నావు? నువ్వు దూరం అయిపోతున్నావు. నీకు తెలియట్లేదు, ఖాళీ లేదని అనుకుంటున్నావు తప్ప దేవునికి నేను దూరం అయిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఖాళీ ఇస్తే ఎందుకు ఇస్తాడు? నువ్వు దీవించమని అడిగినప్పుడు ఖాళీ ఎందుకు ఇస్తాడు ఆయన? చెప్పాలి. దీవించమని అడుగుతున్నప్పుడు నీకు ఖాళీ ఎందుకు ఉంటుంది? కూర్చోబెట్టి దీవెనలు ఇవ్వడు కదా. మనం పని చేసుకున్నప్పుడే దాన్ని దేవుడు ఏం చేస్తారు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి దీవించమని అడిగి ఖాళీ ఉన్నప్పుడు చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఆ దీవించినప్పుడు ఎంత ఖాళీ లేకపోయినా నువ్వే వీలు చేసుకుని నువ్వేం చేస్తూ ఉండాలి? నిన్ను దీవించిన దేవునితో నీ సంబంధాన్ని, అనుబంధాన్ని ఏం చేయాలి? మెరుగుపరుచుకోవాలి. ఇంకా డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు పరీక్ష చేసుకుంటే మీ అనుబంధం దేవుడితో ఎంత ఉందో ఈజీగా అర్థమైపోద్ది. నువ్వెంత దూరంగా ఉన్నావో నీకే తెలిసిపోతుంది. నువ్వు ఆయన చేయి విడిచిపెట్టావు, లేకపోతే ఆయన నీ చేయి విడిచిపెట్టాడో నీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయుడని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఆయన విడిచిపెట్టేసి ఎన్ని రోజులు అయిందో, ప్రార్థన విడిచిపెట్టేసి ఎన్ని రోజులు అయిందో, ఆదివారం ఆరాధనలు మానేసి ఎన్ని వారాలు అయిందో, ప్రబ్బలు మానేసి ఎన్ని నెలలు అయ్యిందో, ఒక్కసారి బైబిల్ చదవడం మానేసి ఎన్నాళ్ళు అయ్యిందో, మరి పాటలు పాడడం మానేసి ఎన్నాళ్ళు అయ్యిందో, పరిచర్య చేయటం మానేసి ఎన్నాళ్ళు అయ్యిందో, దయచేసి ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు చేసిన తప్పేంటో, నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటో నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైనట్లయితే దయచేసి ఇప్పుడే మోకరించి దానిని సరిచేసుకుని మరలా తిరిగి ప్రభువుతో నీ అనుబంధాన్ని, మరి ఆ ప్రేమను నువ్వు కొనసాగించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. స్తోత్రాలు ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, సిలువ ధ్యాన ఆరాధనలో ఈరోజు నాయన ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, భద్రపరిచినందుకు వందనాలు, ఆత్మీయ లోతులోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, మీతో ఉండే ఆ అనుబంధం, మీతో ఉండే ఆ సహవాసం ఎంత శ్రేష్టమైందో లేఖనము ద్వారా మీరు సెలవిచ్చారు. అయ్యా, మీరు మా చేయి విడిచిపెడితేనే ఆలోచించడానికే అది చాలా భయంకరంగా ఉంది ప్రభువా. కానీ మీరు ఏనాడు మా చేయి విడిచిపెట్టలేదు. కానీ మేమే అనేక సార్లు మీ చేయి విడిచిపెట్టి మీతో అనుబంధాన్ని పోగొట్టుకొని, మీతో సహవాసాన్ని పోగొట్టుకొని ప్రభువా, అయ్యా మీ దీవెనలకు మేము దూరమైపోతున్నామని సూటిగా, స్పష్టంగా నాయనా మరి చక్కగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి. ఈ విన్న వర్తమానమును బట్టి ఎంతమంది దీన్ని లోతుగా గ్రహించగలిగారో, అర్థం చేసుకోగలిగారో నాయనా, ఒకవేళ ఇంకా ఎవరైనా అర్థం చేసుకోకపోతే దీన్ని మరలా నెమరు వేసుకుని దాన్ని లోతుగా అర్థం చేసుకునే మనస్సును, జ్ఞానమును, తెలివిని వారికి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజభారాన్ని కలిగి ఒక ప్రక్క యుద్ధాలు చేస్తూ కూడా దినమునకు 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తి దావీదు. అయ్యా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నీ మందిరంలో అడుగు పెట్టాలా అని అయ్యా అనుదినము నీ మందిర ద్వారబంధముల యొద్ద నేను కనిపెట్టుకుని ఉన్నానని
ఆ మాట్లాడిన దావీదు శ్రేష్టమైన మాటలు, అయ్యా అతడు మీతో అనుబంధాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడనే గొప్ప విషయాలను వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరిచారు. మీకు వందనాలు తండ్రి. మేమైతే దావీదుతో పోల్చుకుంటే చాలా ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మేము ఆ భక్తుని జీవితాన్ని అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మేము ఇంకా మీతో పాటుగా మరి దావీదులాగా మీతో సహవాసం కలిగి ఉండడానికి, అనుబంధాన్ని కలిగి ఉండడానికి, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి, మీతో ఆ అనుబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మరి మీ కృప మాకు దయచేయండి. ప్రతి అవకాశాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని కూడా మేము సద్వినియోగం చేసుకుంటూ మీలో ముందుకు సాగడానికి సహాయము దయచేయమని, అయ్యా విన్న వర్తమానం అందరి హృదయాలు పదిలపరచమని, ఉపవాసం చేస్తున్న బిడ్డలను బలపరచమని, సహవాసులు ఇంకా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అన్ని విధాలుగా మీరు కృప చూపించండి. ఈరోజు పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించండి. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి. వీరందరి తీర్మానాన్ని అంగీకరించి ఆ తీర్మానం చొప్పున వారు నడుచుకునేటట్లుగా మీరే చేయుతనిమ్మని, మీరే సహాయం చేయమని, మీరే బలపరచమని, మీరే స్థిరపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.